బూతులు మాట్లాడితేనే సక్సెస్ అవుతారు. నాలెడ్జ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదని నాకు అర్థమైంది. యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ క్వాలిటీ కంటే వల్గారిటీకి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను, బట్ గ్రో రావట్లేదు. కొద్ది రోజుల నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవడూ చూడట్లేదు. ఫ్యాక్ట్స్ కానీ నాలెడ్జ్ కానీ ఇలాంటి జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అదే స్టాండప్ కామెడీ అని చెప్పి ఒక అబ్బాయి నిల్చొని లేదా ఒక అమ్మాయి నిల్చుకొని బూతులు మాట్లాడడం, వాళ్ళ అమ్మా నాన్నల మీద కామెడీ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా ఫాస్ట్గా గ్రోత్, మిలియన్లో వ్యూవర్స్, మంచిగా సబ్స్క్రైబర్లు కూడా ఉంటున్నారు. కొన్ని వీడియోస్లో ఏమనిపించిందంటే షాకు, కోపం, నవ్వు, వల్గారిటీ, కాంట్రవర్సీ ఇలా ఉంటేనే జనాలు కూడా త్వరగా అట్రాక్ట్ అవుతున్నారు. నార్మల్గా మంచి కంటెంట్ పెడితే ఎవడూ చూడట్లేదు. సో మంచి తమ్నైల్, హుక్కు, టైటిల్, రిటెన్షన్, ఎమోషన్ అని చాలామంది ఫాలో అవుతారు. బట్ అవన్నీ కరెక్ట్ కాదు. ఫాస్ట్ ఫుడ్ ఎలా వెంటనే టేస్ట్ ఇస్తుందో అలాగే వల్గర్ కంటెంట్ కూడా వెంటనే అటెన్షన్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. టెంపరీ ఫేమ్ కోసం మన ఐడెంటిటీని మార్చుకోలేం. సో మనం అలా మాట్లాడలేం. సో ఒక రోజు అనేది మంచిగా వాల్యూ వస్తుందని నమ్ముతా. స్లో గ్రోత్ అనేది ఎప్పటికైనా స్టాండర్డ్గా ఉంటుంది. ఫాస్ట్ గ్రోత్ అనేది ఎప్పుడైనా పడవచ్చు. సో ఈ వీడియో మీకు రిలేట్గా అనిపించిందా? కామెంట్ చేయండి. ఎక్కడో చదివే నెక్స్ట్ జనరేషన్ పాడైపోద్ది, వాళ్ళకి మంచి చెడే చెప్పే పెద్ద మనుషులు మనమే అని. అది కరెక్టే అనిపిస్తుంది.